చాలా చాలా టేస్టీగా ఉండే ఆకుకూర పులావ్, అలాగే కాంబినేషన్‌గా గోంగూర పచ్చడి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేసుకోండి. ఇందుకోసం కడాయిలకి ఆయిల్ వేసుకున్నాం కదా! అందులోకి బిర్యానీ మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకున్నాక 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 3 కట్టల ఆకుకూరను శుభ్రంగా ఒలిచి కడిగి ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలు, 1 స్పూన్ దాకా చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపును వేసేసుకొని ఈ మసాలాను ఒక నిమిషం వేయించుకున్నాక ముందుగానే నానబెట్టి పెట్టుకున్న 1 కప్పు రైస్‌ను ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. 1 కప్పు రైస్‌కి 1:30 కప్పు నీళ్ళని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ప్రెషర్ కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకున్నాక తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఒక కట్ట గోంగూరని కట్ చేసుకున్న 2 టమోటాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ ఉడికించుకొని తర్వాత మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనం మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకున్నాము కదా! రైస్ అంతా బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఆకుకూర పులావ్ రెడీ. రుచి అండ్ హెల్తీ అండి. తప్పకుండా ట్రై చేయండి. దీనితో పాటు మనం గోంగూర పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా! మంచి కాంబినేషన్. గోంగూర పచ్చడి అనేది అన్ని రకాల పులావుల్లోకి, బిర్యానీల్లోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ 2 రెసిపీలని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.